వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాది ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మవరం పట్టణంలో పాదయాత్ర చేయనున్నారు. ఇక మంత్రి సత్యకుమార్ యాదవ్ 3 రోజుల పాదయాత్ర చేపడుతున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు పేర్కొన్నారు. 2024 జూన్ 4న ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించి ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్ పాలనకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంత్రి ప్రజల మధ్య నడుస్తూ ప్రతి గుండెను తడుతూ ప్రతి సమస్యను వింటూ 3 రోజుల పాదయాత్ర నిర్వహించబోతున్నారని మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఇక పాదయాత్ర జూలై 11వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు తిక్కస్వామి నగర్ లోని శివాలయం వద్ద నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి స్వయంగా పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు, అలాగే రాబోయే ప్రణాళికలపై ప్రజలకు మంత్రి వివరిస్తారని కూడా ఆయన తెలిపారు. ఇక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడమే ఈ పాదయాత్ర ముఖ్య లక్ష్యం అని కూడా చెప్పుకొచ్చారు. ఇక ధర్మవరం అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని విశ్వాసంతో ప్రతి వీధిని, ప్రతి ఇంటిని తన సొంతంగా భావిస్తూ మంత్రి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నామని, మీ సమస్యను నేరుగా మంత్రికి తెలియజేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని హరీష్ బాబు అయితే కోరడం జరిగింది. మరి ఇదే విధంగానే ఇంతకు ముందుసారి కూడా ప్రజల్లో నిత్యమట్టు కేతరెడ్డి వెంకటరెడ్డి కూడా తిరగడం అయితే జరిగింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం ద్వారా. సో ఇప్పుడు మళ్ళీ ఇదే రీతిలోనే ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ కూడా నడుస్తున్నారా, లేకపోతే అది 3 రోజులకే పరిమితం అవుతుందా, లేకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి ఇదొక స్ట్రాటజీనా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇప్పటి వరకు ధర్మవరం ప్రజల మధ్య సరిగ్గా తిరగడం లేదని సత్యకుమార్ యాదవ్ కొన్ని విదంతులను అయితే ఎదుర్కోవడం జరిగింది. మరి ఈ పాదయాత్రతో అయితే ఇప్పుడు మరి ధర్మవరం ప్రజలకు దగ్గర అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే ఇంతకు ముందు కూడా చాలా మంది అంటున్నారు సత్యకుమార్ యాదవ్ ధర్మవరం ప్రజలకే కాకుండా అసలు ధర్మవరం నియోజకవర్గానికి దూరంగా ఉండే వ్యక్తి, ఉన్నటువంటి ఎమ్మెల్యే కావడం వల్ల ప్రజలకు ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు కూడా తలెత్తాయని చాలా మంది అంటున్నారు. మరి ఈ పాదయాత్ర కూడా ఈ విధంతాలకన్నిటికీ కూడా పుల్ స్టాప్ పెట్టేలా ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ ఇక ప్రజల మధ్యకు వెళ్ళనున్నారు. బట్ వారికి వీరికి మధ్య నిజంగానే సమన్వయం కుదురుతుందా, ప్రజలు మరోసారి సత్యకుమార్ యాదవ్ ని ఆదరిస్తారా అనే విషయం కూడా ఇంకా తెలియాల్సింది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.